తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుగారికి చాలా అందమైన మహలు ఉంది. దానికొక పెద్ద గోపురం. ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు కట్టుకుంది. ఆ పిచ్చుక చాలా పెంకి పిచ్చుక. అంతేకాక తెగ వాగుతుంది. అందుచేత అందరూ దాన్ని తెగవాగుడు పిచ్చుక అంటారు. ఒకరోజు ఈ పిచ్చుకకు గోపురం ముందు కానికాసు దొరికింది. అది మిలమిల్లాడి మెరుస్తున్న నాణెం. అచ్చంగా బంగారంలాగే ఉంది. పిచ్చుక దాన్ని ముక్కుతో పట్టుకుని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆహా నా బంగారు కాసు అంటూ ఉప్పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చుక గంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది. తళతళ మెరిసే బంగారు కాసు, మిలమిల మెరిసే మేలైన కాసు, దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిల తళతళ మెరిసే బంగారు కాసు. చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ ఈ పాట విని గుంపుగా వచ్చి సంతోషంతో గెంతుతూ పాడటం మొదలుపెట్టాయి. గోపురానికి దగ్గరగానే రాజుగారు పడక గది ఉంది. పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రాభంగం అయింది. వెంటనే పిచ్చుక వద్ద నుంచి నాణెం తీసుకోమని రాజుగారు మంత్రికి ఉత్తర్వు ఇచ్చారు. మంత్రి ఈ ఆజ్ఞను సేనాపతికి చెప్పగా సేనాపతి తన సేవకుడితో నాణెం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణాన్ని లాక్కుని సేనాపతికి ఇచ్చాడు. సేనాపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు దాన్ని అటు ఇటు తిప్పి చూసి అబ్బే ఇంత చేస్తే ఇది రాగినాను, దీనికేనా పిచ్చుక ఎంత గొడవ చేసింది అని దాన్ని ఒక మూల పారేసి ఇక పిచ్చుక అల్లరి చేయదనుకుని నిద్రపోవడానికి పడుకున్నాడు. తెగవాగుడు పిచ్చుక గడుసుదే గాని సేవకుడు నాణాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. మిగిలిన పిచ్చుకలన్నీ ఏం ప్రమాదం వస్తుందోనని పారిపోయాయి. పిచ్చుక ఒక్కతే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అంతట్లో పిచ్చుక మళ్లీ గెంతుతూ పాడడం మొదలుపెట్టింది. మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసొకటి బదులిచ్చాను. మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసొకటి బదులిచ్చాను నా బంగారు కాసు. ఈ పాట వినగానే ఇదివరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్లీ వచ్చి ఆడుతూ పాడడం మొదలుపెట్టాయి. మళ్లీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా మంత్రికి ఉత్తర్వు చేశాడు. మంత్రి సేనాపతికి, సేనాపతి సేవకుడికి ఈ ఉత్తర్వు అందజేశారు. సేవకుడు చిత్తం అని వెళ్లి గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకుని సేనాపతికి ఇచ్చాడు. సేనాపతి ఆ పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతి పెట్టమని అన్నారు. వంటవాడు పిచ్చుక కాలికి ఒక తాడు కట్టి తీసుకుపోయి తోటమాలికి ఇచ్చాడు. తోటమాలి దాన్ని నేలలో పాతిపెట్టాడు. తోటమాలి వెళ్లిపోగానే రాజుగారి కుక్క తాను దాక్కున్న చెట్టు పక్క నుంచి బయటకు వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కను చూసి మొదట పిచ్చుక భయంతో వణికింది. కాని అంతట్లోనే ధైర్యం తెచ్చుకుని కుక్క కుక్క నన్ను తినేస్తావా ఏమిటి అని అడిగింది. అవును ఇప్పుడే అంది కుక్క. నా ఒళ్లంతా మట్టితో నిండుంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టిని వదులుచుకుని నా రెక్కలు ఎండబెట్టుకోనివ్వు. అప్పుడు నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచ్చుక. సరే వేగం ఆ మట్టి తుడుచుకుని రెక్కలు ఎండబెట్టుకో అని తొందర పెట్టింది కుక్క. పిచ్చుక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గెంతు గెంతింది. ఒళ్లంతా దులుపుకొని ఇంకో గంతు వేసి రెక్కలను విదిల్చి ఆరబెట్టుకుంది. తరువాత మరికొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరింది. ఎగిరి చిలక రాజుగారు నిద్రపోతున్న మందిరం దగ్గరికే వచ్చింది. దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడికే కుక్క కూడా వచ్చింది. కుక్క అరుపులకు రాజుగారికి మళ్లీ నిద్రాభంగమైంది. రాజుగారు చాలా కోపంతో లేచి కుక్కను చంపండి అన్నారు. ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు. రాజుగారు కోపంతో మంత్రిని చంపండి అన్నారు. అంతటా అరుస్తూ పరిగెత్తుకుని సేనాపతి వచ్చాడు. సేనాపతిని చంపండి అన్నారు రాజుగారు. వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు. వంటవాణ్ణి చంపండి అన్నారు రాజుగారు. ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. రాజుగారు తోటమాలిని చంపండి అన్నారు. ఇదంతా పిచ్చుక ఒక మూల దాక్కుని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది. తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు. కుక్క మొరిగింది. మంత్రి అరిచాడు. సేనాపతి అరిచాడు. వంటవాడు అరిచాడు. తోటమాలి అరిచాడు. అందరూ అరిచారు. రాజుగారు ఒళ్ళు తెలియని కోపంతో అందర్నీ చంపండి అన్నారు. ఇదంతా చూసి పిచ్చుక ఇలా పాడుతూ ఎగిరిపోయింది. వట్టి పిచ్చివాడు మహారాజు, పనికి మాలిన వాడు మహారాజు, బుద్ధి తక్కువ వాడు మహారాజు,
ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు. కాజేసినాడు నా బంగారు కాసు, భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు. మంత్రిని చంపమని కేకలేశాడు, సేనాపతిని చంప చప్పట్లు చరిచాడు. వంటవాడిని పట్టి వధ చేయమన్నాడు, తోటమాలిని చంపి పారేయమన్నాడు. వట్టి పిచ్చివాడు మహారాజు, పనికి మాలినవాడు మహారాజు, బుద్ధి తక్కువవాడు మహారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచ్చుక ఇటువంటి బుద్ధిలేని రాజుగారి రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది. రాజుగారు నిష్కారణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించారు. పిచ్చుక కూడా తన నోటి దురుస్తనం మానుకోవాలని గ్రహించింది. అప్పటి నుండి పిచ్చుక సుఖంగా బతికింది. రాజుగారు కూడా సుఖంగా బతికారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.